అనగా అనగా ఒక ఊళ్ళో ఒక అబ్బాయి చాలా తెలివైనవాడు. ఒకరోజున ఎక్కడికో వెడుతూ దోవలో మిఠాయి అంగడి కనబడితే బుట్టెడు మిఠాయి అరువు తీసుకొని తన పేరు డబ్బిచ్చి అని చెప్పి మళ్లీ వస్తానని మిఠాయి తింటూ ఇంకో ఊరు వెళ్ళిపోయాడు కోమటి. అతనికోసం చాలాసేపు చూసి ఆఖరుకు రాజుగారితో డబ్బిచ్చి మిఠాయి పట్టుకెళ్లాడు. అవి ఫిర్యాదు చేశాడు. ఎవరు పట్టుకెళ్లారు అని రాజుగారడిగారు. డబ్బిచ్చే పట్టు కెళ్ళాడు అని చెప్పాడు కోమటి. ఇకనేం? పద పద అన్నారు రాజుగారు. ఈలోపుగా మన బాయికి దారిలో రాజుగారి చాకలి కనపడ్డాడు. ఊరిబేట మిఠాయి పంచిపెడుతున్నారు. తెచ్చుకొన్నాను. వెళ్ళి నువ్వు కూడా తెచ్చుకో. నీ మూట నే చూస్తాను. నా పేరు నిన్న మధ్యాహ్నం అని చెప్పాడు అబ్బాయి. చాకలి పరుగెత్తుకెళ్లాడు. అబ్బాయి గబగబా రాజుగారి బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. చాకలికి మిఠాయి లేదు, గుడ్డల మూట కూడా పోయింది. వాడు వెళ్లి రాజుగారి దగ్గర నిన్న మధ్యాహ్నం నా గుడ్డల మూట ఎత్తుకెళ్లాడు అని ఫిర్యాదు చేశాడు. నిన్న మధ్యాహ్నం ఎత్తుకెళ్లితే ఇప్పుడు